ప్రేక్షకుల అంచనాలను వార్ 2 అందుకోలేకపోయిందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కరువయ్యాయి. పూర్ విజువల్ ఎఫెక్ట్స్, యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రమాణాలకు తగ్గట్లుగా లేదు అంటూ కూడా టాక్ ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి యాక్షన్ సీన్స్. అంతంత మాత్రంగానే పాటలు, మ్యూజిక్ ఉంది అంటూ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి రివ్యూలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు వార్ సినిమాతో పోలిస్తే వార్ 2లో అయాన్ నరేషన్ బోరింగ్గా ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ప్రాధాన్యత లేని పాత్రలలో అనిల్ కపూర్, కియారా అద్వానీ ఉన్నారంటూ కూడా మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వార్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి చేరుకున్నాయనే చెప్పుకోవాలి. ఏ స్థాయికి పీక్స్కి వెళ్ళిపోయాయంటే హృతిక్ రోషన్, దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి, చాలా పీక్స్లో ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ ఆ అంచనాలను కనీసం ఏమాత్రం అందుకోలేకపోయింది వార్ 2 అంటూ కూడా టాక్ ఉంది. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కరువయ్యాయంటూ కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్ విజువల్ ఎఫెక్ట్స్, యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రమాణాలకు తగ్గట్లుగా లేదు మూవీ అనేది ఆ మూవీకున్న టాక్. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి యాక్షన్ సన్నివేశాలు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ప్రమోషన్స్ ఆ స్థాయిలో జరిగాయో, ఇటు జూనియర్ ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ ఇద్దరు కూడా దిగ్గజాలే. ఆ రెండు దిగ్గజాలు ఒక మూవీలో కనిపించాయంటే ఫ్యాన్స్ పండగ అనుకున్నారు. కానీ వార్ 2 చూస్తే కనుక ప్రస్తుతం ఆ టాక్ అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందనేది.